హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా గుమ్మడికాయ చట్నీని తయారు చేయడం నేర్చుకోండి. ముక్కలు చేసిన గుమ్మడికాయ ముక్కలు వాటర్లో వేసాము. తర్వాత ఈ తాలింపులో వేసుకుంటున్నాము. వేసుకున్నది పూర్తిగా ఫ్రై చేసుకుంటాము. హాయ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని కొత్త వీడియోలు మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇతను జయరామ్, మా హెడ్. ఫ్రై అవ్వడానికి ఒక 15 నిమిషాల వరకు పట్టొచ్చు. స్పోర్ట్స్లో గుమ్మడికాయ చట్నీ చేస్తున్నాడు. ముందుగా పెనం పెట్టేసి ఆయిల్ వేసి పోపులు అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్న మెంతులు వేసి తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఆప్షనల్, అది మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనకు కావాలంటే మన టమాటా కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసాము. గుమ్మడికాయ ముక్కలు బాగా వేగిన తర్వాత చిన్న పసుపు, కలర్ కావాలనుకుంటే చిన్న కారం వేసుకొని, సాల్ట్ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుంటే అదే గుమ్మడికాయ చట్నీ. చాలా బాగా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. తిన్నవాళ్ళు మర్చిపోలేరు, మళ్ళీ చేయాలి అనేది వాళ్ళే స్వయంగా వాళ్ళే ప్రిపేర్ చేసుకొని తినాలనిపించే అంత ఇదిగా అంత టేస్ట్ ఉంటుంది. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇంకా మీకు వీడియోలు కావాలనుకుంటే మళ్ళీ కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాననేసి స్పోర్ట్స్ స్కూల్ నుంచి, నా పేరు జయరామ్. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మేమంతా ఒక స్టాఫ్. మీకు ఈ ఎటువంటి ఐటమ్స్ కావడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? ఇదిగో ఫ్రెండ్స్, అయిపోయింది. ఒక బేసిన్లో తీసుకున్నది ఇప్పుడు చల్లార్చుకోవాలన్నమాట. మేము చల్లార్చుకోవడానికి వాటర్ దగ్గర ఆ బేసిన్ని పెట్టుకున్నాము. తర్వాత మిక్సీ ఆడించుకున్నాము. చట్నీ రెడీ. ఇది ఉప్మాతో హాయిగా తినొచ్చు.